బచావత్కు బ్రిజేష్కు తేడా తెలవని సీఎం రేవంత్వి టీఎంసీల కొద్దీ అబద్ధాలు క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం. సిగ్గువా నీకు ఆట. టీఎంసీల కొద్దీ అబద్ధాలు మాట్లాడతావాట, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం ఆట. సభకు వస్తే అవమానించబోమంటూనే కేసీఆర్ను కసబ్తో పోలుస్తావా రేవంత్? ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నువ్వు. 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకొని ఉంటే 811 టీఎంసీలపై లేఖ ఎందుకు రాశారు? నీటి దోపిడీపై న్యాయ పోరాటం నిజమైతే ఢిల్లీ మీటింగ్కు ఎందుకు పోయినవు? పిఎన్ లింకుపై కమిటీ వేసి దాచావెందుకు? రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. కేసీఆర్ను కసబ్తో పోల్చిన రేవంత్కు సంస్కారం మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమే. బూతు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోక ముందే ఆ బూతు మాటలకు కథం పులి స్టాప్ పెట్టు. ఆ బూతు ప్రసంగాలకు, బూతు మాటలకు పులి స్టాప్ పెట్టాను ముఖ్యమంత్రి గారు. ఈరోజు హరీష్ రావు గారు అన్నట్టు ఇక రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నా, లేకపోతే ఇంకో సభలో ఉన్నా ఆయన మాట్లాడేది ఏముండదురా, 4 బూతులు తిడతాడు. మొన్న ఒక స్కిట్ కూడా చేసిండుగా నీ మీద. లీడర్ కావాలంటే 4 బూతులు నేర్చుకోవాలి అని ఒక స్కిట్ కూడా చేసిండు కొందరు. అక్కడికి వచ్చింది నీ పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా నీ బూతు పురాణాన్ని మానేయకపోతే అది నీకే చెడ్డ పేరు. ఈ కేసీఆర్ గారిని కసబ్గా ఆయనతో పోలుతావా నువ్వు? నాకు అర్థం కాదు. అంటే కేసీఆర్ తీవ్రవాదా? నీ ఉద్దేశం కేసీఆర్ తీవ్రవాద అన్నట్ట. తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటి అడుగు వేసినోడు తీవ్రవాదా? రేవంత్ రెడ్డిది నిజంగా అజ్ఞానమైన మాటలు, అరాచకమైన మాటలు. ఆయన మీద కేసులు ఎత్తే కొన్ని లక్షలు వేరుకపోతాయి. విద్వేషపూరితమైన ప్రసంగాలని కేసులు ఎత్తే కొన్ని లక్షల ఫైల్ వచ్చి పడతాయి హైకోర్టులో. ఇక ఈ బచావత్ బ్రిజేష్కు తేడా తెలియదు. నిన్న ఇక్కడనే దొరికిపోయింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్లు, బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్లు అనేది కనీస పరిజ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. వీటి రెండింటిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ను ఊరేయాలి. కేసీఆర్ను ఇదే కసబ్తోటి పోల్చాలి. ఎందుకంటే కొందరు ఉంటారు కదా, తెర మీద ఎగిరి దునకంగానే విజిల్లు కొడతా అంటారు. అట్లా ఎగిరి దునకలేరురా ఎవడు అని అనుకోరు. ఆ మైకంలోకి పోయి విజిల్లు కొడతారు. గట్టిన ఇప్పుడు కేసీఆర్ని తిడతా అంటే కొందరు విజిల్లు కొట్టే బ్యాచ్ ఉన్నది రేవంత్ రెడ్డికి. ఇక వాళ్ళని తృప్తిపరచడానికి, ఈయన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈ అవగాహన లేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ చిల్లర బ్యాచ్ తోటి విజిల్లు కొట్టించుకోవడానికి ఇక కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతా అంటాడు. ఇక ఇష్టం వచ్చినట్టు తిడతా అంటాడు. ఇదే నీ జ్ఞానం అయితే ఈ జ్ఞానంతో ఎన్ని రోజులు నువ్వు ముఖ్యమంత్రిగా నడవలేవు.